డెత్ తర్వాత ఏంటి, ఇది పార్ట్ 3 వీడియో అండి. మనిషి జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ అందరికీ 100% తప్పదు. అదేం చెప్పండి, అందరికీ 100% ఉంటుంది. అదేంటి, డెత్. అంటే దాని గురించి మనకి ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు, అన్నిటికన్నా తక్కువ తెలుసు. అంటే మరి తెలియని దాంతో మనం ఏం చేయాలి అంటే దీన్ని అన్సర్టనిటీ అంటారు. అంటే తెలిసి తెలియకుండా మన మైండ్లోని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి నేను చెప్తాను చూడండి ఆన్సర్. బహుశా దేవుడు మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది. అంటే తెలిసి తెలియకుండా మైండ్లోని చెప్పినట్టుగా మన మైండ్లో పెట్టాడు అనమాట. సో ఎందుకంటే తర్వాత ఎగ్జాక్ట్గా ఏంటి అని మనకి క్లారిటీ వచ్చేసింది అనుకోండి క్రిస్టల్ క్లియర్గా. సో మనం ఇప్పుడు బతికే తీరు కంప్లీట్గా మారిపోతుంది. అంటే మనకి అన్సర్టనిటీ అంటే ఖచ్చితత్వం లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనం ప్రేమకి ఇప్పుడు వాల్యూ ఇస్తున్నామండి, టైంకి వాల్యూ ఇస్తున్నాం, మనకు దగ్గరున్న వాళ్ళకి వాల్యూ ఇస్తున్నాం. అంటే ఇది ఇండెప్త్ అర్థం కావాలంటే కొన్ని వీడియోస్ చేస్తున్నాం, అవన్నీ కూడా మీరు లెట్సీలో చూడొచ్చు. సో మనిషి జీవితంలో ఒక విషయం మాత్రం 100% సెట్టన్ ఏంటంటే ఖచ్చితంగా ఏం చెప్పమంటారు, అది ఈరోజు మనం బతుకున్నాం అంతే కదా. అంటే ఇప్పుడు మీరు నా వాయిస్ వింటున్నారు, మీ గుండె కొట్టుకుంటుంది, ఇవన్నీ కూడా ఖచ్చితం. అంటే 100% మనకు తెలిసినవి. సో మీకు దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ రియల్గానే ఉన్నాయి. ఇందాక చెప్పింది అన్సర్టనిటీ, మనకు తెలియని విషయం. సో చనిపోయేకి ఏమవుతుందో మనకు తెలియదు, తెలిసే అవకాశం కూడా భగవంతుడు మనకి ఇవ్వలేదు. కానీ ఈ క్షణం చాలా ప్రీషియస్ కాబట్టి, చాలా విలువైంది కాబట్టి మనం ఏం చేయాలండి, నీకున్న టైంలో నీకు ఉన్న వాళ్ళతో నీకు నచ్చిన మంచి తీరులో బతుకు. మంచి తీరులో బతుకని ఎందుకు చెప్తున్నాం అంటే చెప్తాను, కంక్లూజన్లో చెప్తాను. సో అదే నిజంగా సీరియస్గా, ఎందుకంటే ప్రేమించడం పోస్ట్పోన్ చేయొద్దు. అది మీ అమ్మైనా, మీ నాన్న అయినా, మీ ఫ్రెండ్ అయినా, మీ వైఫ్ అయినా. సో అది కంటిన్యూ చెయ్యు. సో ప్రేమగా ఉండు. సో కంక్లూజన్ ఏంటంటే ఓవరాల్గా మనిషి చనిపోయిన మంచి, వాళ్ళు చేసిన మంచి గుర్తుంటుంది అంటారు కదా, ఈ లోకంలో బతికే ఉంటుంది అంటారు, అంతే కదా. మనం వింటున్నాం కదా, ఎంతో మంది మనసుల్లో బతికి ఉంటారు. అది పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. ఎంతమంది మనసుల్లో ఉండాలని మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు 2 ఆప్షన్స్, జన్మ లేదనుకోండి, ఆ మంచి మీకు ఎక్స్టెన్షన్, మీ గురించి అందరూ మాట్లాడుకుంటారు చాలా మంది. జన్మ లేదనుకోండి, అదే జన్మ ఉందనుకోండి, సో నీకు నెక్స్ట్ ఇంకో మంచి జన్మ వస్తుంది, ఎందుకంటే మంచి చేసావు కాబట్టి. అంటే స్వర్గం ముందు వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మంచి జన్మ వస్తుంది. అంటే మంచిగా ఉండి అందరికీ సపోర్ట్గా ఉంటే చాలండి. ఇదే కంక్లూజన్. అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఓకే. థ్యాంక్ యూ.